ఈ 9వ అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసరికి ఒక మాట నాకు అనిపించిందండి. ఏంటంటే వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు. వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి ఏ కార్యం జరిగింది? యోర్దాను నది పాయలైంది. తర్వాత ఎరికో కోటగోడలు కూలిపోయిన తర్వాత ఆయి మీదకి వెళ్ళారు. నేను అనుకుంటాను ఈ విధంగా, ఏమని అనుకుంటానంటే వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టేశాం కదా, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టేశాం కదా, మనకి తిరుగులేదు అని అనుకోవచ్చు. కానీ ఈ 9వ అధ్యాయములో మొదటి వచనంలో ఈ జాతులు ఉన్నారు చూసారా, యోర్దాను అవతలను ఉన్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనువారు రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు, అమ్మా ఇంకా జయించవలసినవి ఎన్నోనే చెప్పండి, ఇంకా జయించవలసినవి ఎన్నోనే చెప్పండి, ఇంకా పోరాడవలసినవి ఎన్నోనే చెప్పండి. ఒక మాట నేను చెబుతున్నాను, వాగ్దాన దేశంలో అడుగు పెట్టంగానే పండగ కాదు, దాన్ని స్వతంత్రించుకునేంత వరకు మనం పోరాడాల్సిందే. ఆమేన్. వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టే సంబరం 40 సంవత్సరాలు ఎదురు చూసాం, అడుగు పెట్టేశాం, యోర్దాను నది పాయలైపోయింది, లోపలికి వచ్చేసాము అని సంబరం చేసుకుంటాం కాదు, దానిని మనం ఇంకా స్వతంత్రించుకోలేదు. ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నాకు పరలోక రాజ్యమే, నేను బాప్తిజం తీసేసుకున్నాను, ఇక నన్ను ఎవరు ఆపలేరు, నాకు పరలోక రాజ్యమే దేవుడు రాసి ఇచ్చేశాడు. ఏం రాసి ఇచ్చాడు అక్కడ? కొంతమంది అభిప్రాయాలమ్మా, నేను ప్రభువుని స్వీకరించాను, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మారిపోయాను, బాప్తిజం తీసేసుకున్నాను, ఇక పరలోక రాజ్యం దేవుడు నాకు రాసి ఇచ్చేశాడు. దేవుని వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టినంత మాత్రాన సంబరం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఇంకా జయించవలసినవి చాలా ఉన్నాయి, స్వతంత్రించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ జయించినప్పుడు మాత్రమే ఆ దేశము నీది అవుతుంది, అప్పుడు వరకు నీది కాదు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన అయిపోయిందా? మన పని అయిపోయిందా? చెప్పండి. ఇశ్రాయేలీలు కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు, కానీ వారిదా దేశం? వారిది అయిపోయిందా దేశం? ఇక దేశం నాదే, దేశం నాదే సంబరం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈ 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇంకా జయించవలసినవి ఇంకా చాలా ఉన్నవి అని లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది మనం ఈ శరీరము నుండి ఈ స్వతంత్రత మనం పొందేంత వరకు మన ముందు ఎన్నో పోరాటాలు ఇంకా ఉన్నవి. ఇవన్నీ జయిస్తేనే అప్పుడేంటిది? పరలోక రాజ్యము. అప్పుడేంటిది? ఆ సూర్యచంద్రులు లేని రాజ్యము. అప్పుడేంటిది? దేవుని నిత్య సన్నిధి. కొన్నిసార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తాం, దేవుడు గొప్ప కార్యం చూడంగానే మనం ఉప్పొంగిపోతాం. వాగ్దాన దేశపు వైపుకు వారు ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలైంది. నాబోటు కూడా ఈ విధంగా ఆలోచిస్తాడు, ఏంటంటే ఎర్ర సముద్రమును దాటే నేను, దేవుడు నా కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, నేను ఎర్ర సముద్రము దాటాను, ఆహా గొప్ప కార్యము అని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును దాటడం ఇది మొదటి కార్యం మాత్రమే. మన ముందు ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, మన ముందు ఎన్నో అరణ్య ప్రయాణం ఉంది, మన ముందు ఎడారి ప్రయాణం ఉంది, మన ముందు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ వెళ్ళి స్వతంత్రించుకుంటే మాత్రమే వాగ్దాన దేశం. ఎర్ర సముద్రం పాయలు చేయటం ఆరంభం మాత్రమే. ఉప్పొంగిపోయి తప్పిపోయిపోయి నేను జయించేశాను, లోకాన్ని జయించేశాను అనడానికి లేదు. ఈరోజు జయం పొందొచ్చు, కానీ రేపటి పోరాడానికి సిద్ధపడాలి. మరి నేను ఎలా దాటాలి ప్రభువా? ఎలా స్వతంత్రించుకోవాలి ప్రభువా? ఏం చేయాలి ప్రభువా? నాకు శక్తి లేదే. పౌలు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొలువై ఉంటాడో, ఎవరితో అయితే ఆత్మ దేవుడు తోడుగా ఉంటాడో వారికంట యుద్ధము చేయడం సులువుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? యుద్ధము యెహోవాదే.
నేనే యుద్ధంలో నిలబడ్డాను, కానీ యుద్ధం చేసేది ఎవరు? దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మరిన్ని పోరాటాలు మన ముందున్నప్పుడు భయపడాల్సిన పని లేదు, జడవలసిన పని లేదు. దేవుని మీద నమ్మకంతో ఇంకాస్త ముందుకు వెళ్ళిపోదాం. దేవుని రాజ్యాన్ని మనందరం స్వాతంత్రించుకుందాం. దగ్గరగా ఆమెను చెప్పండి ఒకసారి.